పిలుస్తున్నాడు. ఆ పిలుపునకు లోబడి ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. బైబిల్ ఏముందంటే ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. కాబట్టి ఆయన పిలిచిన నా జీవితాన్ని మార్చు, నాకు విశ్రాంతిని దయచేయనంటే వారిని నడిపించవలసిందిగా కోరుచు బ్రతిమలాడచ్చు. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామం బట్టి స్తుతించి ప్రార్థించడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నా మాట విను మోసం తగ్గుందా భయం గంజలు ప్రభుని దయచేను, కావున ప్రభుని దయచేను, నా మాట విను మని నా మాట విను మని ప్రభువనెను. జీవన జీవన జ్యోతిగా జగమున జ్యోతి మాట విను మని ప్రభువనెను, నా మాట విను మని ప్రభువనెను. పాత మాటిని తను పిలచుతుండే, నా మాట విను మని ప్రభువనెను, నా మాట విను మని ప్రభువనెను. పాపుల రక్షకుడు యేసు ప్రభువు, పాపుల రక్షకుడు యేసు ప్రభువు. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులైన మీకు అందరికీ రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో అనేక శుభవందనాలు తెలియచేస్తున్నాం. ఎందుకంటే ఈ లోకానికి యేసుక్రీస్తు వారు శుభములు తెచ్చారు. ప్రియులారా, ఆయన మనందరికి కూడా మంచి చెయ్యాలని, మనందరికీ ఆశీర్వాదములు ఇవ్వాలని, మనందరినీ దుఃఖము, ఏడ్పు, వేదన, రోదన ఇవన్నీ పోగొట్టి పరలోకపు సంతోషంతో మనం నింపాలని ఆయన ఈ లోకానికి నీ వంటి నా వంటి ఒక నర స్వరూపంలో దిగి వచ్చాడు. ప్రియులారా, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ పేరు పెట్టుదు అని చెప్పినట్లుగా ఈ లోకంలో ఎవ్వరూ జన్మించని రీతిలో కన్యక గర్భంలో జన్మించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అనగా జన్మలో కూడా పాపము లేనివాడు. దావీదు అంటున్నారు 51:5 వచనంలో, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. ప్రియులారా, మీరు నేను తల్లి గర్భంలో నుండి పాపములో జన్మించిన వారం. అందువల్ల మన వేరే పాపమై ఉన్నప్పుడు కాసే కాయలన్నీ పాపమే కదా. మన జీవితంలో పాపము చేయాలనే ఆలోచన లేకపోయినా మన స్వభావమే పాపం. కరవలేదు కనుక పాము అని కాదు, కరిచిందని పాము కాదు, అది పాము కనుక కరుస్తుంది. కనుక మన జీవితంలో ఈ పాపం మనలో నివాసం ఉంటున్న కారణాన్ని మనం పాపం చేయకుండా ఉండలేని దుస్థితిలో ఉన్నాం మనం. ప్రియ చెల్లి, నా తమ్ముడా, ప్రభు అయిన దేవుడు ఒక శుభవర్తమానాన్ని నీకు ఇస్తున్నాడు. ఏమంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే ప్రతి వాడు నశింపక నిత్య జీవమును పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. నా చెల్లి, తమ్ముడా, ఓ అన్నా, ఓ అక్క, మన పాపమును బట్టి మనం నశించిపోకుండా, నరకాగ్ని పాలు కాకుండా మనకు నిత్య జీవాన్ని ఇవ్వాలని దేవుడు తన సొంత కుమారుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపాడు. యేసుక్రీస్తు వారు దైవ కుమారుడు, పాపము లేకుండా జన్మించినవాడు, పాపము లేకుండా జీవించినవాడు. కానీ ఆయన నీ కొరకు, నా కొరకు
నా పాపముల కొరకై తన్ను తాను అప్పగించుకున్నాడు. ప్రియులారా, లేఖనం చెప్తోంది 2వ అధ్యాయం 24వ వచనము, 1 పేతురు పత్రికలో, మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరం ముందు మన పాపములను మ్రాని మీద మోసుకొనెను. మన పాపములను ఆయన మ్రాని మీద మోసుకున్నాడు అనగా మన చేతుల కొరకు ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డవి, మన కాళ్ళు పోకూడదు స్థలాలకు పోయి మన కాళ్ళ కొరకు ఆయన కాళ్ళలో మేకు కొట్టబడింది. ఆలోచించకూడని చెడు ఆలోచన ఉంటే మన శిరస్సు కొరకు శిరస్సుపై ముండ్ల కిరీటం పెట్టబడింది. హృదయంలో బల్లెపోటు, వీపంతా కొరడా దెబ్బలు, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకే ఆ సిలువలో భరించాడు. యేసు చావుందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనొచ్చెను. నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనొచ్చెను. నీ కొరకే నా కొరకే. ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు వారు మన నిమిత్తమే ఆ సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. అంతేకాకుండా ఆయన రక్తాన్ని కార్చాడు. 26వ అధ్యాయము 28వ వచనం మత్తయి సువార్తలో, ఇది నా రక్తము అనేకుల పాప క్షమాపణ కొరకై చిందింపబడుచున్న నిబంధన రక్తము అన్నాడు. ప్రియుల, పాప పరిహారో రక్తభక్షణ ఆవశ్యకం, తద్ రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగం చెప్పినట్లుగా పాపం పరిహరించబడటానికి రక్తం చిందించబడాలి. అది కూడా పరమాత్ముడే పుణ్యదానంగా బలై తన రక్తాన్ని కార్చాలి. ప్రియులారా, రోమ 5వ అధ్యాయం 18వ వచనంలో యేసుక్రీస్తు వారు పుణ్యదానముగా తన్ను తానే నీ కొరకు నా కొరకు అర్పించుకున్నాడు. ఎవరైనా మనకు దానం చేస్తే పుణ్యం చేస్తారు అంటాం కదండి. యేసయ్య ఏ దానం చేశాడు? అని రక్తాన్నే దానం చేశాడు, అని ప్రాణాన్ని మన కోసం ఇచ్చేశాడు. ఇదిగో నా రక్తం, మీ పాప క్షమాపణ కొరకై నేను చిందించిన రక్తం అంటున్నారు. కానీ పాపముల రమ్మనుచున్నాడు, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారల్, ప్రయాసపడి భారము మోయువారల్, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. వస్తే ఏమి నీతిమంతుడుగా తీరుస్తాడు, నువ్వు నీతిమంతుడు కాగలవు. వస్తే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎంత సంతోషం ప్రియులారా. మీ దుఃఖములు కలతలు ఎన్ని మీ జీవితంలో కలిగి ఉన్నా మీ కన్నీళ్లను తుడిచి మీ భారములన్నీ తీసివేసి మీకు అద్భుతమైన ఆనందాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. నా సంతోషం మీలో ఉండవలనియో, మీ సంతోషం పరిపూర్ణము కావాలనియో నేను కోరుచున్నాను. ఓ చెల్లి, తమ్ముడా, నీ దుఃఖం విచారం అంతా పోగొట్టుకొని ఆనందంతో నింపబడేందు కొరకై యేసుక్రీస్తు దగ్గర రాబిద్ద. ఇక నువ్వు దుఃఖించి పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఎటువంటి పాపివైనా, దుర్మార్గుడమైన, దుష్టుడైన, వ్యభిచారమైన, త్రాగుబోతువైనా, ఎంత చెడ్డవాడవైనా, ఎన్ని దినాలు చేస్తున్నా, ఎన్ని రకముల పాపాలు చేస్తున్నా, ఒక్క ప్రార్థనతో దేవా పాపినైన నన్ను కరుణించుము అని ఆ సుంకరి ప్రార్థించాడు. వెంటనే నీతిమంతునిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాను. హల్లెలూయా. నీవు నీతిమంతునిగా తీర్చబడతావు. దేవునితో చక్కని సంబంధం కలిగి ఉంటావు. తండ్రి అని దేవుడిని పిలిచే భాగ్యాన్ని కలిగి ఉంటావు. ఈ దినమే ఈ శుభవార్త నీకు వినబడుతుండగా, యేసయ్య నా హృదయంలోకి రా, యేసయ్య నా పాపములన్నీ నీ రక్తంతో కడుగు, శుద్ధి చేయి, నన్ను నీ బిడ్డగా చేసుకుని అడిగితే ఈ క్షణమే నీ పేరు పరలోకంలో రాసుకుంటాడు. నిత్య జీవాన్ని వరంగా ఇస్తాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం,
దేవుని కృపావరం, మన ప్రభుని క్రీస్తు చేస్తున్నది నిత్య జీవం. పాపంలో ఉండి నరకానికి పోతావా? యేసుక్రీస్తు వారిని అంగీకరించి నిత్య జీవంలో ప్రవేశిస్తావా? నీవే తీర్చుకోవాలి. ఇది మంచి తరుణం. ఇది పోతే ఇంకోసారి నీకు వినపడకపోవచ్చు, నీ ఉండకపోవచ్చు, లేక యేసయ్య రాకడ సంభవించవచ్చు, ఈ లోకాన్ని నాశనం రావచ్చు. నేడు సమయం ఉండగానే యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించు. యేసయ్య నా పాప క్షమించని ప్రార్థన చేయి. వెంటనే ప్రభుని క్షమిస్తాడు, నీ హృదయంలోనికి వస్తాడు, నిన్ను సంతోషదాయకమైన జీవితంతో ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేస్తామా? నూతన విషయ ప్రార్థన మందిరం మీ మధ్య ఉంది కదా, వెళ్ళండి, వాక్యం వినండి, రక్షణ పొందండి, అనేక మందికి మార్చబడిన మీ జీవితాలతో సాక్షులుగా ఉండండి. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవాని పాదం స్తోత్రములు. కరుణించి మాకు ఈ సమయాన్ని ఇచ్చారు. ఈ ప్రియులకు నీ మాట చదివిచ్చే ఆలోచన మీరు కలిగి ఉన్నారు. మమ్మల్ని ఇలాగ తెచ్చి నీ మాటలు వినిపించారు. స్తోత్రాలు. ఈ మాటలు దేవా ఏమాత్రం గతించవు. నీటి మీద నీ ఆహారాన్ని వేయము, తగిన కాలం దాని ఫలాన్ని చూస్తారన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు నిన్ను గుర్చిన ఆలోచన కలిగి, వారి పాపం విషయమైన భారమును చింతను కలిగి, వాటిని పోగొట్టుకునేది నీ ఎద్దుకు వచ్చేందుకు గాను వారిని ఆత్మ ద్వారా ఆకర్షించము. పరలోక కార్యాన్ని వారిలో చేయము. నీ రక్తము శక్తితో శుద్ధీకరించము. నీ కుమారులు అంగీకరించి నీ పరలోకాన్ని నిత్య జీవానికి వారసులుగా చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తన మనసే సరసాలరా, మమతలు మమకారాలే బంధాలురా, మనిషికి తన మనసే సరసాలరా, మమతలు మమకారాలే బంధాలురా, మల్లదాటి వరకే బంధాలురా, మల్లదాటి వరకే పిల్లవేగల ప్రభును వేడికో, మూడు నాలుగు ముచ్చం ఈ మనిషి పడే సపన చూడరా, మూడు నాలుగు ముచ్చటి కోసం ఈ మనిషి పడే సపన చూడరా. పెరంపెంకి గ్రామ పెద్దలకు, చిన్నలకు, అధికారులైనటువంటి వారందరూ కూడా ఇక సాయంకాలపు వేళ క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నామండి. మరి ఈ సాయంకాలం వేళలో మీ యొక్క ఈ రోడ్డు మీదకి వచ్చి, మీ వీధికి వచ్చి అనేక మందిగా చక్కనైనటువంటి పాట పాడుకుంటూ మేము మధ్యకు వచ్చాం. 3 నెలల ముచ్చట మనిషి పడే తపన చూడరా అనేటువంటి పాట. కనుక ఆలోచన చేయండి, ఈ పాటలో మీకు అర్థం అయ్యి ఉంటుంది. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుడు మాట్లాడుకునేవారం అంటే పెద్దవారిని గురించి మాట్లాడుకునేవారం, అంటే మరణానికి దగ్గరగా సమీపంగా ఉన్నటువంటి వారిని గురించి. కానీ ఈ రోజున అటువంటి పరిస్థితి లేదండి. చిన్న పెద్ద అనేటువంటి భేదం లేకుండా మానవుడు ఏ సమయం అందు ఎక్కడ ముగిస్తున్నాడో అర్థం కానటువంటి పరిస్థితి. ఒకసారి ఆలోచన, చిటికి వెళ్తాడు అనేటువంటి గ్యారంటీ లేదు. చాలా మంది స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లలు, చాలా మంది మధ్యలో వారి జీవిత యాత్ర ముగిస్తున్నారు. ఉద్యోగానికి వెళ్తున్నటువంటి వారు మరలా తిరిగి వారి ఇంటికి రాకముందుగానే ఆ యొక్క ఉద్యోగ బాధ్యతలోనే వారి యొక్క జీవితాన్ని ముగిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. వేరే మరి ఆయా ప్రాంతాలు క్యాంపు వెళ్తున్నటువంటి వారు మరలా తన ఇంటికి రాకుండానే మధ్యకాలంలోనే వారి యొక్క జీవిత యాత్ర ముగిస్తున్నటువంటి సందర్భాలు మనం ఈ లోకంలో చూస్తూ వస్తున్నాం. కనుక మానవుడు ఏ విధముగా కుటుంబ భారం, పిల్లల భారం, ఉద్యోగ భారం, అంతేకాదు కానీ అప్పులైనటువంటి భారం,
కనుక మానవుడు అనేక రకరకాలైనటువంటి భారాలు ఈ లోకంలో మోస్తూ వస్తున్నాడు. వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రతి మానవులు కూడా పాప భారం అనేది ఒకటి ఉంది. ఒకసారి మీరు అనుకోవచ్చు, నేను ఏ పాపం చేయలేదండి, ఎవరికి నేను అన్యాయం చేయలేదని, ఎవరికి నేను మోసం చేయలేదని. ఒకవేళ నువ్వు అనుకున్నప్పటికీ కూడా అదే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఇంకొక మాట రాయబడింది. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుందండి. కనుక ఈ లోకంలో అన్నిటికీ భేదాలు ఉన్నాయి, కానీ పాపము చేయటానికి మాత్రం భేదం లేదు. చిన్నవారు మరి పుట్టిన మొదలుకొని వారికి జీవితంలో ఊహ తెలిసినప్పటి నుండి మళ్ళా మానవుడు చచ్చిపోయేంత వరకు కూడా మరి మానవుడు పాపం చేస్తూనే ఉన్నాడు. కనుక ఈ పాపమైనటువంటి భారాన్ని మానవుడు మోస్తూ వస్తున్నాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ విధంగా తెలియజేస్తుంది. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, ఏలైనగా పాపంలో వచ్చే జీతం మరణం, అయితే ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవమని. కనుక మానవుని వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప, యేసు ప్రభువు లోక రక్షకుడు. వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప, వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప. కొద్దికి చూపనిచ్చి కొంటివారు చక్కగా నడవజేసెను, యోగారిని మాట్లాడగజేసెను, యోగారిని మాట్లాడగజేసెను. చెవిటివారి చెవులను చేసెను, ఎవరు కాదు దేవాధిపతి యేసువే, ఎవరు కాదు సర్వ పెడతాను. చెప్తే అప్పుడు ఎక్కిపోతాను సాయంత్రం హైబ్రిడ్ టెంపరేచర్ చెప్తారు. మసీకే హల్లెలూయా. ప్రియులారా, పినబెంకి గ్రామ వాస్తవ్యులకు ప్రభువైన యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, బైబిల్లో మంచి మాట వ్రాయబడింది. అదేంటయ్యా అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ అధ్యాయము 16వ వచనంలో యేసు ప్రభు వారు ఈ మాట చెప్పారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని వ్రాయబడింది. గురజాడ అప్పారావు గారు ఒక మంచి మాట చెప్పారు.
దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మీద తలపెట్టవాయి అని గురజాడ అప్పారావు గారు చెప్పారు. ప్రియులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అనగా లోకంలో ఉంటున్న సర్వలోక మానవులందరినీ ఆయన ప్రేమించిన దేవుడు కాబట్టి సర్వలోక మానవులందరినీ ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమించిన ఆయన తన ప్రాణాన్ని పెట్టినంతగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి తన గర్భంలో ఎందుకు పుట్టాడంటే దయాప్రాప్తురాలు ఆమె. ఈ లోకంలో చాలా మంది స్త్రీలు ఉన్నారు, కానీ ఆమె దేవుని వల్ల దయ పొందింది కనుక ఆమె గర్భమున పరమాత్ముడు పుట్టాడు, పుణ్యాత్ముడు పుట్టాడు. కాలం సంపూర్ణమైనప్పుడు ఒక స్త్రీ అందే జన్మించిన వాడై పాప శరీర ఆకారంగా జన్మించి పాపము లేని వాడుగా పుట్టి ఈ భూమి మీద మానవుడు పాపి అయిన మానవుడు పరిశుద్ధుడిగా చేయడానికి, పరిశుద్ధుడిగా చేసిన మానవుడిని పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయనే మన కొరకు మరణం పొందినాడు, మన కొరకు చనిపోయి తిరిగి లేచినాడు. ఆయనకి చేదు చెరకనిచ్చారు. ఎందుకు చేదు చెరకనిచ్చారంటే చిన్నపిల్లలకి చిన్నప్పుడు చేదు పడతారు, చచ్చిపోయామని కాదు, తెల్లైన కడుపులో ఉన్న పీవాయి ఏడు చచ్చిపోవాలి, పురుగులు చచ్చిపోవాలని, నులి పురుగులు చచ్చిపోవాలని చిన్నపిల్లలకి మనం ఇస్తే యేసు ప్రభు మనలో ఉన్న పాపం చచ్చిపోవాలని ఆయనకు చేతి చెరకనిచ్చారు. ఆ చనిపోయి